హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు గుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేశానమాట. ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ రొటీన్ అనమాట. సో ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. అమ్మతో మాట్లాడారా? అమ్మకి విష్ చేశారా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా గిఫ్ట్లు అవి ప్లాన్ చేశారా ఏంటి? అలాగైతే కూడా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. యాక్చువల్గా మనకి మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ అంటే కొత్తగా వచ్చాయి కదండి. కాబట్టి వచ్చే కదా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదు కదా. సో నేనైతే అమ్మ కోసం ఒక శారీ అయితే ఆన్లైన్ పెట్టాను, కానీ రాలేదండి. అది జస్ట్ తనకి చూపించి తనకి పసందైంది పెట్టాను అనమాట. యాక్చువల్గా ఆఫ్లైన్ తీసుకుందామని పిలిచాను, కానీ వేడి చాలా సమ్మర్లో వేడిగా ఉంటున్నది కదా, కాబట్టి తను బయటకు అసలు రానని చెప్పేసి అనిందనమాట. సో కట్ చేస్తే వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెటప్ అయితే మార్చానండి. చిన్నగా ఒక మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. లాస్ట్ వ్లాగ్లో అంటే మన ఒక కామెంట్ వచ్చింది మనకి, ఏంటి అని అంటే కొంచెం వాయిస్ అది చూసుకోండి సౌండ్ అది అని చెప్పేసి అన్నారనమాట. సో మంచి కామెంట్కి నేను మంచిగానే తీసుకున్నాను. చేంజ్ అనేది మీరు గమనించారా లేదా? కింద తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఏవైనా తప్పులున్నా కూడా, మిస్టేక్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను అనమాట. సో కట్ చేస్తే ఇప్పుడైతే ఈరోజు ఏంటంటే గారెలు చేయబోతున్నాను, ఉల్లి గారెలు స్నాక్స్లోకి. అలాగే ఆలూ కర్రీ, సింపుల్గా ఆలూ కర్రీ అయితే ఈ రెండు రెసిపీలు మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితేనండి నేను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అంతకంటే ముందు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్నానండి. కట్ చేస్తే ఈ ట్రే అనేది, బాస్కెట్ అనేది నేను తీసుకున్నాను. గిన్నెలు తోమేసి ఇందులో పెడుతుంటే నాకు చాలా యూస్ఫుల్ అవుతున్నదండి. ఇదైతే ఆన్లైన్ తీసుకున్నాను, 300 రూపీస్ చిల్లర పడిందనమాట. సో ఇంతకు ముందర ఒక చిన్న జల్లెల్లో పెట్టేసేదాన్ని, కానీ అది కొంచెం నాకు అన్ఈజీగా ఉండేది. ఎలాగంటే తోమిన కానీ అంటే ఆ వాటర్ అంతా ఆ గిన్నెల కిందనే ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఇదైతే చాలా బాగుంది. అండ్ ఎప్పటికప్పటికి కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి. సో ఏంటంటే మనకి మెయిడ్ ఉండదు కాబట్టి మనం ఏంటంటే హైజీన్గా ఉండాలి, నీట్గా ఉండాలి అని చెప్పేసి. అలాగే గబుక్కని ఎవరైనా వచ్చారనుకోండి, అంటే ఒంటిలు కానీ మన హాల్ కానీ నీట్గా ఉంటే బాగుంటుంది. లేకపోతే వాళ్ళేమనుకుంటారు అని చెప్పేసి కూడా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. అలా కాకుండా ఇల్లు ఏంటంటే కొన్ని వస్తువులు ఉండాలండి మనకి, వంటింట్లో కానీ హాల్లో కానీ కొన్ని ఆర్గనైజర్లు మనకి ఉండాలి. ఉంటేనే నీట్నెస్గా ఉంటుందన్నమాట. సో కట్ చేస్తే ఇది ఏమైనా బాత్రూమ్ అనుకుంటున్నారని అక్కడ టూత్ బ్రష్ చూసి అనుకోకండి. ఇదేంటంటే నా గ్యాస్ స్టవ్ తలక స్టాండ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేయడానికి అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఏంటి మనం ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు పెట్టేసి వస్తువులు కొనేసి వాడకుండా పడేసే బదులు ఇలాగా తక్కువ ధరలో కొనడానికైతే నేను ఇష్టపడతాను. సో మీరు ఏ టైప్ అండి? ఎక్కువ ఖర్చు పెడతారా లేకపోతే పిసినారా? ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇప్పుడు కట్ చేస్తే నేను గారెలు చేయడానికైతే రుబ్బు వేసేసుకుంటున్నాను, మినపప్పు వేసేసాను. ఈ కర్రీ చూడండి మనకి పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి, ఆలు కర్రీ. సో ఈ గ్రేవీ కర్రీ ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. నేను ఏం చేశానంటే కొంచెం దాల్చిన్, షాజీరా, ధనియా, మెంతులు, మిరియాలు ఇవన్నీ మనకి కడి మసాలా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం నేను డ్రై రోస్ట్ చేశానండి. ఇది చాలా తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. ఈ పౌడర్ చేశాను చూడండి, ఇదైతే నాకు 2 సార్లు కర్రీ చేయడానికి అయితే నాకు వచ్చిందనమాట. ఏంటోనండి, ఎటువంటి పౌడర్ ఐటమ్స్ అయినా కూడా నేను ఎక్కువ చేయనండి. ఎందుకంటే ఎంత మనం గ్లాస్ కంటైనర్లో ఉంచినా కూడా ఇవాళ తిన్న కర్రీ రేపు మళ్ళీ లేకపోతే ఎల్లుండికో మా వాళ్ళు తినరండి. అంటే ఇది మా ఇంటి వాళ్ళ ఒపీనియన్ అనమాట. రోజుకో వెరైటీ కావాలంటారు. సో సామాన్లన్నీ వేస్ట్ చేసే బదులు ఇలా ఒకసారి డ్రై రోస్ట్ చేసామా, మరొకసారి పచ్చిగా పేస్ట్ చేసుకుంటున్నామా, అది మన ఇష్టం. సో సామాన్లు ఏంటంటే వేస్ట్ అవ్వకుండా మనకి ఉన్నాయనంటే మనకి ఎంతో కొంత మంచిదే కదా, డబ్బులు మిగిలినట్టే కదా. సో కట్ చేస్తానండి ఈరోజు అంటే మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసేసాను, అది పొడి కూడా పట్టేసాను అనమాట. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. సో కొంచెం ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, అప్పుడు అవైతే ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఒక 2 గిన్నెల వరకు నేనైతే యాడ్ చేశాను అనమాట. ఈ కర్రీ మనకి ఆలు చాలా తక్కువ ఉంటుంది, గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రేవీ కర్రీ ఏంటంటే చిన్న టిప్ మీకు అంటే మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. ఏంటో తెలుసా, మనకి గ్రేవీ ఒక్కొక్కసారి మనకి నీళ్ళగా ఉంటే చూసిన వాళ్ళకి బాగుండదు, అండ్ తినడానికి కూడా అంత మనకి టేస్టీగా ఉండదు. సో గ్రేవీ కర్రీ మనకి చిక్కగా రావాలంటే నేను ఈరోజు కొంచెం బేసన్ అయితే యాడ్ చేస్తాను, అది కూడా పచ్చిది కాదు. ముందుకి చూస్తుండండి. సో ఇక్కడ నేను స్వయంగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటి అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇంత వింత ఏంటి అనుకుంటున్నారా? అంటే ప్యాకెట్స్ దొరుకుతాయి కదా రెడీమేడ్గా, అవైతే నేను చాలా తక్కువ వాడడం.
ఇలాంటి గ్రేవీ కర్రీస్లో ఏంటంటే ఒకసారి మీరు అంటే తేడా గమనించి ఉంటే మీకు తెలుస్తుంది. ఇంట్లో చేసింది అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా, బేసన్ అనేది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. మన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోతాయి కదండి, అప్పుడైతే ఈ బేసన్ యాడ్ చేసుకుంటే, ఇప్పుడు చూడండి మీరు పులుసుల వాటిల్లో పచ్చిగా బేసన్ యాడ్ చేశారంటే కొంచెం పచ్చి వాసన ఎక్కడో ఉంటుంది. మీరు గమనించారో లేదో, నేనైతే గమనించాను. సో ఇలా కొంచెం ఫ్రై చేసి యాడ్ చేసుకున్నానండి. సో ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిపోతుంది అనమాట. ఏంటి బేసన్ అనేది ఫ్రై అయితే ఎంత మంచి వాసన తెలుసా? మీరు ఎప్పుడైనా ట్రై చేసారా? లేకపోతే ఒకసారి చేయండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఉడికించిన ఆలు ముక్కలు యాడ్ చేసేసాను. ఇవేంటంటే కుక్కర్లో తొక్క తీసేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించాను అనమాట. ఇదే ఒక టిప్పేనా ఏంటా మనతో షేర్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ ఆలు ఉడికించినప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి. అండ్ కర్రీలో కూడా చూడండి, తింటున్నప్పుడు మనకి ఆలు లోపల కూడా ఆ సాల్ట్ అనేది వెళుతుందనమాట. సో ఇక్కడ కట్ చేస్తే ఇప్పటికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. కొన్ని ఆలు అయితే స్మాష్ చేసేసానండి, అండ్ తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసాను. ఇంత సింపుల్ కర్రీ ఏంటి మనతో షేర్ చేస్తున్నది అని చెప్పేసి కామెంట్ చేసికండి. దీనికి ఒక రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి గ్రేవీ చిక్కగా వచ్చింది కదా, ఇది అలాగ చిక్కగా ఉంటుంది. కొంచెం కర్రీ తగ్గిపోయినా మరికొంచెం వాటర్ యాడ్ చేస్తే ఆ చిక్కదనం అనేది తగ్గిపోద్ది అనమాట. సో ఈ కర్రీ అయితే ఇప్పుడు స్నాక్స్లో తిన్నాం, అలాగే రాత్రి రోటీలోకి కూడా ఇదే తినేసారనమాట మా వాళ్ళు. అండ్ డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఉంచుకున్న గరం మసాలా కూడా ఇప్పుడు యాడ్ చేసేసాను. ఇలా మనం హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుంటానండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకేంటండి సంగతులు? పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కదా, ఏంటి ప్లానింగ్స్ ఉన్నాయి? ఎక్కడికి టూర్ వెళ్తున్నారా ఏంటి? లేకపోతే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతున్నారా? ఈ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అనేది పూర్వం ఉండేది కదండి, ఇవాళ రేపు అసలు వెళ్ళడం అదేంటి లేదు. ఏవైనా అంటే విజిటింగ్ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉంటాం, లేకపోతే అమ్మమ్మ గారు వాళ్ళు లేరు కాబట్టి ఆ ఊరికి మనం కూడా అవాయిడ్ చేస్తుంటాం కదా. ఎప్పుడో మా చిన్నప్పుడు అలా జరిగేది. సో కట్ చేస్తే ఇప్పుడైతే రుబ్బు అనేది రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు గారెలు క్రిస్పీగా రావాలి, అలాగే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉండడానికి ఇక్కడ కూడా మీతో ఒక చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. కొంచెం సూజీ యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు సూజీ నచ్చట్లేదని అంటే కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా వచ్చేయండి గారెలు అయితే. సో కొంచెం కలిపేసి ఒక్క నిమిషం వరకు అలా వదిలిపెట్టాను. తగినంత సాల్ట్ కూడా వేసాను. ఆ తర్వాత ఉల్లిచెక్కు ఒకేసారి ఆనియన్ కట్టర్లో ఉల్లిచెక్క అయితే నేను రెడీ చేసి పక్కన పెట్టేశానండి. అక్కడ కర్రీలో అంటే యాడ్ చేశాను కదా, ఇప్పుడైతే గారెల్లో కూడా యాడ్ చేశాను అనమాట. ఈ ఎండాకాలం కూర్చొని స్నాక్స్లో డీప్ ఫ్రై ఐటమ్స్ ఏంట్రా బాబు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ ఒక మాట చెప్తాను చూడండి. ఫుడ్ విషయంలో అయితే మేము ఏంటి అమ్మో తింటే ఏంటి అయిపోద్దా అని చెప్పేసి మాకెప్పుడు మైండ్లో ఉండదు. ఏది తినాలనిపిస్తే అది చేసుకుంటాం, కానీ తక్కువ క్వాంటిటీలో తింటాం అనమాట. సో ఏంటంటే దగ్గరలో హోటల్స్ ఏంటి ఉండవండి మాకు. చెప్తున్నాను కదా, ఒక చిన్న పల్లెటూరులో మేము ఉంటాం. ఏది తినాలి అనిపిస్తుంది అని అంటే ఇంట్లో చేసేసుకోవడమే. మొన్న నేను రీసెంట్గా కుల్ఫీ కూడా చేశానండి, ఎంత బాగా వచ్చిందో తెలుసా. ఈ వ్లాగ్ అయితే చాలా లెందీ అయిపోయింది, అన్ని రెసిపీసే పెట్టేస్తే మరి వ్లాగ్ అనేది వంటల ఛానల్ అయిపోద్ది అని చెప్పేసి ఆ రెసిపీ నేను ఉంచాను, వీడియో కూడా ఎడిట్ చేసి ఉంచాను, మీతో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే గారెలు వేసేసుకుంటున్నానండి. అయితే మీకు విషయం చెప్తాను చూడండి, చేత్తో ఇలా హోల్స్ పెడతారు చూడండి, అలాగైతే నాకు అస్సలు రాదు. ఇక్కడైతే నేను ఎప్పటి నుంచి ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతున్నాను. ఒక చిన్న పొల్లు ఉంచుకుంటాను, దాంతో అయితే ఈజీగా నేను ఇలా హోల్స్ పెట్టేస్తాను అనమాట. సో రెడీ అయిపోయండి మా టేస్టీగా క్రిస్పీగా ఉండే గారెలు అండ్ ఆలూ కర్రీ. పైనుంచి కొంచెం ఉల్లి చెక్క అయితే యాడ్ చేశాను అనమాట. సో అక్కడితోటి కడుపు నిండా టేస్టీ స్నాక్స్ తినేసామా. ఇప్పుడు అవి అరిగిన దాకా పనులు ఉంటాయండి నాకైతే. సో ఇల్లు గుమ్మాలని తుడుచుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అయిపోవచ్చింది, చాలా కష్టం మీద ఇంటి బయటకు వచ్చానండి. ఎందుకు చెప్పేదా, విపరీతంగా కోతులు అయితే వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి తుడుస్తున్నాను, కానీ ఎక్కడ అవి మీదకి వచ్చేస్తాయని చెప్పేసి ఆ భయం అయితే ఉంటున్నదన్నమాట.
సో ఇల్లు ఇలా తుడుచుకుంటున్నానో లేదో అక్కడ చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఇవన్నీ సర్దుకోవడం అంటే చాలా టైం టేకింగ్ అండి. అంటే క్షణం కూడా తీరిక లేకుండా అలాగా అంటే ఇప్పుడు కొన్ని స్క్రీన్ ప్లేలో కొన్ని పనులు మాత్రమే కనబడుతున్నాయండి. లైక్ ఎలాగంటే మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుంటామా, లేకపోతే బూజులు దులుపుకుంటాం, ఇలాంటి పనులన్నీ బోల్డ్ ఉంటాయి అనమాట. అంటే నాకే కాదు, నాలాంటి హౌస్ వైఫ్లకి ఏంటంటే 24/7 ఏదో ఒక వర్క్ తగిలే ఉంటుందండి చెప్పాలంటే. మరి ఈ మాత్రం పనులకి అలసిపోతున్నారా అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, నాకు అనిపిస్తున్నదండి. కానీ అమ్మ వాళ్ళు అంత ఓపికతో ఎలా చేసుకునేవారో ఏంటో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మనకి కొన్ని సదుపాయాలు ఉన్నాయండి, ఉన్నా కూడా పనులు చేసేందుకైతే తల ప్రాణాలు తోకకొచ్చేస్తున్నాయి. కానీ పూర్వం ఎలా చేసుకునేవారో ఏంటో, అసలు బొగ్గులు కుంపట్లో వేసటం ఏంటి, కర్ర పొయ్యిలేంటి, బోల్డ్ అయితే పనులు ఇలా చేసుకునేవారనమాట. సో అప్పట్లో చాలా బలం ఉండేదన్నమాట, ఇప్పుడైతే అంత లేదు. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే నా ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో అలాగే వాయిస్లో వచ్చిన మార్పు అనేది మీరు గమనించారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.